ఫత్వా ఇవ్వరు. మళ్ళీ ఫత్వా వేరు. ఫత్వా అనేసరికి మీకు మళ్ళీ ముస్లింలు లీగల్గా పద్ధతిగా వెళ్ళేది. ఫత్వా బోగస్ ఓట్స్ వేయొద్దు అని ఇచ్చారు. ఫత్వా ఆవుని చంపి తినొద్దు అని ఇచ్చారు. ఇది ఫత్వా కాదు. ఫత్వా వేరు. వీళ్ళు చక్కగా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీరు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి వీడికి ఓట్ వేయండి, ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి వీళ్ళకి ఓట్ వేయండి అని వీళ్ళ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లు వీళ్ళు కుంభక్కే వీళ్ళకి చెప్పుకుంటారు. మీరు ఎందుకు మీరు ఒక న్యూస్ ఏజెన్సీ నుంచి కాకుండా మీరు కెమెరా పెట్టుకొని మీరు ఒక మస్జిద్లో ఎంటర్ అవ్వండి, ఓపెన్గా డిక్లేర్ చేస్తుంటారు మస్జిద్లో వీళ్ళు ఏఎంఐఎంకి ఓటెయ్యి అని. ఇది ఏ పోలీసు పట్టుకోరు, ఏ పోలీసు బయటకు తీసుకొచ్చి కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వెయ్యరు. కానీ మేము మాత్రం శ్రీరామనవమి రోజు పరమేశ్వరుని తలుచుకుంటూ పండగ పూట రామబాణం వదిలితే మాత్రం వీళ్ళు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తారు. మీ మీద ఇంతవరకు లైఫ్ లో ఒకటే కేసు ఫైల్ అయింది, అదే కేసు. అసదుద్దీన్ ఓవైసీ మీద కేసెస్ ఉన్నాయి కానీ మీద ఒకటి. ఆనందమైన విషయం ఏంటి తెలుసా, ఏ వెధోపం చేసామని పేరు లేకుండా రామబాణం వదులుతున్నందుకు ఎఫ్ఐఆర్ వచ్చిందంటే అసలు నేను ఎంత పుణ్యాత్మురాలనండి, నేను ఎంత ధన్యమండి నా జీవితం. నిజంగా రామచంద్ర ఇంతకన్నా నాకేం కావాలయ్యా నుండి రామబాణం వదిలితే ఎఫ్ఐఆర్ రావడం అంటే. అసలు రామదాసు కదా భద్రాచలం నిర్మించినందుకు తానీషా వాళ్ళు కొరడాతో కొట్టారు కదా, అలా రామబాణం వదిలినందుకు నాకు ఎఫ్ఐఆర్ అనే కొరడా వేశారు కదా. రామదాస్ అంత మహానుభావురాల్ని కాకపోయినా ఆ స్థాయికి తెచ్చారండి అందరు కలిసి. ధన్యోస్మి నా జీవితం.